హలో హాయ్ గాయ్స్. ఈరోజు నేను కొరమేను ఫిష్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ కొరమేను కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలండి. అదే ఊరిలో అయితే బూడిదతోనూ లేకపోతే బండకేసి రుద్ది మంచిగా వాష్ చేస్తారు కదా. మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఉప్పు వేసుకొని 4-5 సార్లు జిగురుపోయే వరకు మంచిగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫిష్ గ్రేవీలోకి కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 ఇంచుల చెక్క, 3 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. నేనేమి దీన్ని రోస్ట్ చేయలేదు, డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు పెద్ద ఆనియన్లో హాఫ్ ఆనియన్ వేసుకున్నానండి, ముక్కలుగా కట్ చేసుకొని. 2 టమాటాలు కూడా వేసుకోండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేద్దాం. ఒక ఫైన్ పేస్ట్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పాటి బాండి తీసుకొని తగినంత నూనె పోసుకోండి. నూనె వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, పెద్దవి. ఇలా 50% ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోండి నీట్గా. దీన్ని మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించండి. ఇలా ఆయిల్ తేలాక తగినంత పసుపు, సరిపడ ఉప్పు వేసుకున్నానండి. స్పూనున్నర కారం వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించండి. ఇలా ఆయిల్ తేలాక ఒక్కొక్కటిగా ఫిష్ ముక్కల్ని వేసేసుకోండి. ఇలాగా ఈ చేపలు కర్రీ వండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని తిప్పుకోండి, మసాలా అంతా అంటేటట్టు. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఓపెన్ చేసుకొని కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. కొద్దిగా వేసుకున్నాను. జనరల్గా అయితే కొరమేనులో పులుపు వేయరండి. నా వరకు ఫిష్ పులుసు అంటే కంపల్సరీ పులుపు పడాల్సిందే. తర్వాత తగినంత నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించండి. ఇలా మగ్గించాక పచ్చిమిరకాయ చీలికలు వేసుకున్నాను. స్పూన్తో కదపకండి, ఇలా కుదపండి. ఇలా తిప్పుతూ చేయండి, మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. స్పూన్ పెట్టారంటే ముక్కలుగా విడిపోతాయండి. ఇలా కుదుపుకోండి. చూసారా, ఇలా కుదుపుతూ ఉంటే మొత్తం మసాలా అంతా ఫిష్ కంటిద్ది. ఫైనల్గా ఫిష్ మసాలా వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి మంచిగా కుదుపుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఫిష్ గ్రేవీ రెడీ అండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.